Sir, I put the question. Honorable Minister. సార్ గౌరవ చైర్మన్ గారు ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎందుకంటే సార్ మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మెడికల్ బిల్లు గురించి మా దామన్న గారికి ఆనరబుల్ మినిస్టర్ గారికి చెప్పినందుకు మీకు, దాని తర్వాత మీ పర్మిషన్తో ఈరోజు ప్రశ్న అడిగిన గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ప్రజల గొంతుకగా ఉంటూ ఎమ్మెల్సీగా ఎన్నికై వారు చట్టసభకు రావడం చాలా సంతోషకరమైన వార్త. వారితో కలిసి సాగరహారం కానీ, సకల జనుల సమ్మె కానీ, మిలియన్ మార్చి కానీ ప్రతి ప్రోగ్రాంతో కూడా వారితో కలిసి నేను పాల్గొనే అవకాశం రావడం, మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత ప్రతి గ్రామం తిరిగి తెలంగాణ ఆవశ్యకతను చెప్పిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ఆ సకల జనుల ఆశలు చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందుకనే చైర్మన్ గారు పర్మిషన్ అడిగే చెప్తున్నాను, మీ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే మొదటిసారి వారు వచ్చాను, మొదటిసారి నేను కౌన్సిల్లో వచ్చాను. వారు కాదంటారా? వారు గ్రామం తండా తిరగలేదంటారా? వారు తెలంగాణ ఉద్యమకారులు మీరు కాదని మీరు అంటారా? మంత్రి గారు, నేను మీ పర్మిషన్ అడిగాను. మంత్రి గారు ఒక నిమిషం. కోదండరామ్ గారి గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ, మీ గురించి కానీ మీరు రాజీనామా చేసినారు. మీ అందరి చరిత్ర తెలంగాణ సాధనలో మీ అందరిది గొప్పతనం ఉన్నది, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. నేను వారు ఎన్నికైన తర్వాత సార్, వారు ఎన్నికైన తర్వాత మొదటిసారి చట్టసభలో కలుపుకున్నాం, అది కూడా పెద్దల సభలో. అది కూడా మీ పర్మిషన్ తిని అడిగినప్పుడు సభ్యులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళు బాధపడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను నేను అడిగింది, నేను మా గౌరవ చైర్మన్ గారి తెలంగాణ ఉద్యమకారునిగా చైర్మన్ గారి అనుమతితో ఒకటే నిమిషం చెప్తాను. మీరు ఉన్నమాట తండా గ్రామం అనేది లేకుండా ప్రతి సమయంలో వారు తిరిగినది నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి మొదటిసారి కలిసినందుకు వారిని అభినందిస్తూ పర్మిషన్తో మాట్లాడే దీన్ని మీరు అవసరం లేదు. అలాంటి ప్రొఫెసర్ జయశంకర్ మన కోదండరామ్ గారి ప్రశ్న వేయడం, దానికి నేను సమాధానం చెప్పడం తెలంగాణ ఉద్యమకారునిగా కొద్దిగా భావోద్వేగంతో పాటు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరు బాధపడేది అవసరం లేదు. మీ దాంట్లో కూడా ఒకరిద్దరు తెలంగాణ ఉద్యమం చేసి ఉండొచ్చు, అని మీరేం అనుకోను.